సార్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ లో అతనికి తెలియనట్టుగా మాట్లాడాడు. అది మొత్తం తెలుసు అతను. నిన్న జరిగిందేంటి, ఇవాళ మార్నింగ్ ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఏమొచ్చింది అంతా బ్రీఫింగ్ ఉంది. ఆయన ప్రెస్ మీట్ లో ఏంటమ్మా అది అని చెప్పేసి అడిగి మళ్ళీ ఆ విలేకరులకే తెలియని విషయం చెప్పాడు. చూసారా, అతను తెలుగుదేశం నుంచి ఆ విధానాలు నచ్చగా నన్ను అభిమానిస్తూ మా పార్టీలోకి వచ్చాడని చెప్పేసి, అంటే అంత డీప్ ఇన్ఫర్మేషన్ ఉంది అతని దగ్గర, కానీ తెలియనట్టుగా నటించాడు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గురించి ఎన్నికలకు ముందు 50% తెలిసింది జనాలు. ఆ 50% తెలిసి అమ్మో ఇతను కంటిన్యూ అయితే మనకి బతుకు ఉండదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి చిత్తుగా ఓడించి 11 సీట్లు ఇచ్చారు. సరే, ఓడిపోయిన తర్వాత అతను ఏమనుకుంటున్నా అంటే 40% నాకు మద్దతు ఇచ్చారు కదా, ఇంకొక 10% వచ్చేస్తే నేను గెలిచేస్తాను, 27 అన్నాడు ముందు, తర్వాత 28 అంటున్నాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటే అతనికి 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పడానికి నోరు రావట్లా. 29 అని చెప్పలేకపోతున్నాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటున్నాడు. మొన్నటి జమిలి జపించేవాడు, అది లేదని కేంద్ర ప్రభుత్వం 34లో 2వ ఫేజ్ జమిలి అవుతుందని స్పష్టంగా చెప్పడంతో ఆయన గారి ఆశలు ఏదో ఆశ పెట్టుకున్నాడు తొందరగా అయిపోద్దని చెప్పేసి, అది కూడా పక్కకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే అతను ఇలాగే మాట్లాడాలి సార్. అతను రఫా నరుకుతాం, మేము వస్తే నరుకుతాం అని చెప్పి మాట్లాడితే ఆ 11 కూడా రావు. ఇక ఆ పార్టీ వైండప్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎవరేంటనేది ప్రజలకు తెలిసిపోతుందిగా. రఫీ గారు, సరే ఎలక్షన్స్ వస్తారా లేరా, 11 వస్తాయా, 0 వస్తుందా, 175 అవుట్ ఆఫ్ 175 వస్తాయా, ఇదొక అంశం అయితే, ఈ రకంగా వైలెన్స్ని ప్రొవోక్ చేయటం అది రాజద్రోహం కింద రాదా? ఈజ్ ఇట్ నాట్ కమ్స్ అండర్ సెడిషన్? నాకు అర్థం కాదు. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక రాజకీయ పార్టీకి ఉన్నటువంటి లక్షణాలు మీరు అప్పటి వరకు వదిలేస్తారేంటి? ఇప్పుడు ఎవరన్నా సామాన్యుడు ఎవరన్నా కనుక ఈ రకంగా మాట్లాడితేనేమో కేసులు పెట్టి సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. మరి అసలు ఇంత పబ్లిక్గా 2వ రోజు వచ్చి మళ్ళీ సమర్థిస్తుంటే మంచిదే కదా అంటుంటే, ఆయనే మంచిది అంటున్నప్పుడు కింది స్థాయి కార్యకర్తలు నిన్ననే చూసాం ఈ రకంగా ఊగిపోతున్నారు. అటువంటిది మేము చేసిన వాటిని మా నాయకుడు ఇంత చక్కగా ఓపెన్గా పబ్లిక్గా లైవ్ మీడియా దీంట్లో సమర్థిస్తున్నాడని అంటే, ఏమైనా జరిగితే ఎవరు దానికి పర్యవసానం? ఇప్పుడు నేనేమంటానంటే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. సరే, ఆ రాజకీయ పార్టీకి మెంబర్షిప్ ఉండదు, ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్నుకోవటం, జిల్లా అధ్యక్షుడు ఏమి ఉండవు. శాశ్వత అధ్యక్షుడు అని చెప్పి ప్రకటించుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం చివాట్లు పెడితే నేను ఆ ఎన్నిక కాలేదు, 5 సంవత్సరాల కోసమే ఎన్నిక అని చెప్పి మాట మార్చి బొంకి మళ్ళీ ఏదో లెటర్ ఇచ్చారు. అది కంటిన్యూ అవుతా ఉన్నాడు. అయితే అతను నమ్ముకున్నది ఏంటంటే అరాచకము, అబద్ధాలు చెప్పటము, రెచ్చగొట్టడము, కులాలు రెచ్చగొట్టడం, ఇవి చేస్తే నేను అధికారానికి వస్తానని చెప్పి అతను కళ్ళు కొట్టున్నాడు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రావిటీ రోజు రోజుకి పడిపోతా ఉంది. 40% నుంచి రోజు రోజుకి పడిపోతా ఉంది. ఏ ఒక్క దాంట్లో కూడా ఆయనకి సానుకూలమైనటువంటి వాతావరణం అతనికి లేదు. నిన్న అక్కడికి వెళ్ళిన దాంట్లో ఎంత ఖర్చు చేయొద్దని అనుకుంటున్నారు? స్వయంగా ఆయనే పంపించాడు డబ్బులు. ఒక కార్యక్రమం నాకు కావాలి, ఏదో ఒక పేరు మీద ఒక ఊరు వెళ్ళాలి, లేదా జిల్లా వెళ్ళాలి, నియోజకవర్గం వెళ్ళాలి. ఎతికితే సంవత్సరం క్రితం జరిగిన సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం 2-3 కోట్లు ఖర్చు పెట్టేసి ఉంటాడు. బోల్డంత డబ్బు కదా సార్, ఆ ప్యాలెస్ల నిండా డబ్బే కదా. డబ్బు పెట్టి జనాల్ని పోగు చేసి అతను ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు.
ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకి రఫీ గారు, తెలియదని చెప్పి రఫీ గారు మనం అనుకో మీరు చెప్పే వాస్తవం అయితే అయి ఉండొచ్చు. ఆయన దగ్గర డబ్బులు నేను కార్యక్రమం పెట్టడం ఏంటి? ఈ రకంగా ఇచ్చిన పర్మిషన్స్ అన్నింటిని వైలేట్ చేయడం ఏంటి? రెండు నిండు ప్రాణాలు కోల్పోవడం ఏంటి? ఆయన డబ్బు మీరు చూసి చూడనట్టు వదిలేయటం. నా కంటెంట్ చెప్పనే ఉంది సార్, మీరు అడిగారు నేను చెప్తున్నా. అయితే నిన్న ప్లే కార్డులు ఎవరైతే ప్రదర్శించారో వాళ్ళని పోలీసులు బెండు తీస్తున్నారు, మామూలుగా కాదు. మొన్న తెనాలిలో రోడ్డు మీద తీయటం అనేది పొరపాటే, తప్పే, కాబట్టి అది అల్లరైంది. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ పొద్దున్న తీసుకెళ్లారు, ఎర్లీ మార్నింగే. వాళ్ళు రఫా అక్కడ చూస్తున్నారు. వాళ్ళు ఏదో రఫా చేస్తాం అన్నారు కదా పుష్ప 2లో, ఆ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు చూస్తున్నారు ఆ రఫా అని. మొన్న జనాలు వెళ్ళినప్పుడు కొంతమంది పోలీసు గుట్రట్టు అవుతుంది, అది మనం టచ్ చేయకూడదు. అది పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీస్ అనేవాడు అమెరికాలో కానీ ఈజిప్ట్ లో కానివ్వండి ఎక్కడైనా సరే ఆ మేరకు చేయకపోతే పోలీసులు చూసి పాము కలుస్తుందంటేనే దానికి దూరంగా పోతారు, పోలీసు వాడు కొడతాడంటేనే భయపడతారు. వాళ్ళు ఏదో 41A ఇచ్చేసి పంపించేస్తా ఉంటే పోలీసు అంటే మీరు కూడా ఇక మిమ్మల్ని కూడా ఎవరు రక్షించలేరు. కాబట్టి నేనేమంటానంటే పోలీసు ఏ రాష్ట్రంలోనే ఉన్నాడు, ఏ దేశంలోనే ఉండదు, పోలీసే. పోలీస్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి, ఆర్ఐకి ఉండవు, ఆర్ఐకి అధికారాలు ఉండవు, ఎస్ఐకి ఉంటాయి. కాబట్టి పోలీసుని పోలీసుగానే చూడాలా. ఒక్కొక్కటిగా ఆయనకి 1 సంవత్సరం అవకాశం ఇచ్చామండి. ఎక్కడికి వెళ్తానా కాన్వాయ్ అరేంజ్ చేసాం, సెక్యూరిటీ ఇచ్చాం, బందోబస్తు ఇచ్చాం, అన్ని చేసాం. దుర్వినియోగం చేసుకున్నాడు. మీ ఎత్తుగడలు ఇది అసలు కారకులకి వీటికి పిలుపునిచ్చి వీటన్నిటికీ కారణభూతులైన వాళ్ళ మీద చూపిస్తే బాగుంటుంది. కానీ ఏదో వాళ్ళకి ఓవర్ యాక్షన్తో అదేంటి కొరతనం అయినా కానీ అలాంటి పెట్టకూడదు. ఆ రకమైనటువంటి ఎంకరేజ్మెంట్తో వాళ్ళు చేస్తే ఇప్పుడు వాళ్ళు రఫ్ ఆడించడం అంటే వెంకటేశ్వర గారు చెప్పినట్టు. సార్ వెంకటేశ్వర గారు వస్తాను సార్. రఫీ గారు మనకి ఇది ఫుల్ పేజ్ 1 అవర్ డిబేట్, ఫుల్ పేజ్ 1 అవర్ డిబేట్. నేను ఒకటే ఒక మాట చెప్పి వెంకటేశ్వర గారు మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పడుతుంది అనుకుంటున్నారా మీరు? అతనికి ఏం నిద్ర పట్ల, రోజుకొకడు వెళ్తున్నాడు లోపలికి. ఈ కార్యకర్తలు ఎవరైతే వీరంగం చేశారో వాళ్ళు రఫ్ ఆడించుకుంటున్నారు. అతనికి నిద్ర పట్టేట్ల, అతనికి కూడా లోపలికి వెళ్ళే రోజు వస్తుంది. వెయిట్ అండ్ సీ. అతను కూడా లోపలికి వెళ్ళే రోజు వస్తా. అతను ఏమి పెద్ద పైన దిగిరాలా. ఇట్ విల్ బి టేక్ టైం. 1 year కదా సార్. ఆధారాలన్నీ సేకరిస్తున్నారు. 1 day he will go. అందులో ఏం సందేహం లేదు.